ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి, నా భారం, నా బరువు, నా బాధ్యత ఎవరెత్తుకోవాలి? మీరెత్తుకోవాలి. మీ భారాలు ఎన్నో ఉన్నాయి లోకంలో. లోకం కొరకు, పిల్లల కొరకు, భర్తల కొరకు, భార్యల కొరకు, కుటుంబం కొరకు, అన్నదమ్ముల కొరకు, ఈ లోకం పనుల కొరకు మీరు భారం మోసుకొనిచున్నారు కదా. ఒక్కసారి నా కాడి, నా భారం, నా బాధ్యత మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి. అసలు యేసుక్రీస్తు వారు భారంతో పోలిస్తే మన భారం ఎంత చెప్పండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని ఉంది కదా. నిజంగా మన భారం మనకొకటే, మనకున్న భారం మనదే. మీకు అర్థమైంది పాయింట్? మనకున్న భారం మనదే, నీకున్న భారం నీదే, అతనుకున్న భారం అతనిదే. ఒకరి భారాలు ఒకరు మోయలేము ఇక్కడ మనం, అవునా కదా? ఎవరి భారాలు వాళ్ళు మోసుకోవాల్సిందే భూమి మీద. కానీ యేసుక్రీస్తు వారు ప్రపంచంలో 800 కోట్ల మంది పాపాలన్నీ కూడా ఆయన మోస్తున్నాడండి. నీ భారం మోయడు నీకు లెక్క? యేసుక్రీస్తు వారి భారాన్ని నీ మీద పెట్టుకుంటాం ఒక లెక్క చెప్పండి. 800 కోట్ల మంది భారాలను మోస్తుంటే ఒక్కసారి ఆయన కాడి మన మీద పెట్టుకోవడం ఎంత ఈజీ అండి, నేను చెప్పండి ఒకసారి. ఒక్కసారి నా కాడి, నా బరువు నీ మీద పెట్టుకుంటే అది సులువుగాను తేలికగాను ఉన్నవి. ఇలా నా భారాన్ని మీ భుజాన్ని వేసుకుని నా దగ్గర నేర్చుకుంటే అప్పుడు ఏం దొరుకుతుంది? మీ ప్రాణాలకు విశ్రాంతి దొరికింది. మైండ్ విశ్రాంతిది. చనిపోయిన తర్వాత విశ్రాంతి గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. అసలు ఫ్రీ అయిపోవాలి నిజంగా.